కాంగ్రెస్ బీజేపీ నాయకులపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పోచారం సమక్షంలో వివిధ పార్టీల నేతలు గులాబీ గూటికి చేరారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి చెందుతుందని బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బీమా, రైతు బంధు, కేసీఆర్ కిట్టు, రుణమాఫీ లాంటి పథకాలు ఎందుకు అమలు చేయటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో చూడండి, మీ అందరూ చూస్తున్నాం, మనం రోజు వార్తలను చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఒక్క సీనియర్ నాయకుడు కూడా ఈ రేవంత్ రెడ్డి ఇవ్వడలేదు. మొత్తం అందరూ వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారంటే వీడికున్న అహంకారానికి, వీడికున్న బలుపుకి, వీడికున్న మస్తికి ఈరోజు సీనియర్ నాయకులందరూ ఈ రోజు నాకు దూరం ఉన్నారు. దూరం పెట్టి ఈ రోజు వారు చేసే పనులకి ఎవరు నోచుకోలేక వీడొకటి పాదయాత్ర చేస్తే ఇంకొకరు పాదయాత్ర చేస్తున్నారు. 500 కట్టుకున్నారు. వెళ్తే మా అక్కలు చెల్లెళ్ళు, సార్ మాకు బురద వస్తున్నది సార్, కొత్త ఇల్లు కట్టాం సార్, సీసీ రోడ్లు లేవు సార్, డ్రైన్లు లేవు సార్, మంత్రులు కావాలి, కరెంటు కావాలంటే దగ్గర 10 కోట్లు పెట్టి ఆ కాలనీ డెవలప్ చేశారు. కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి దాంట్లో 1000 ఇళ్లకు కావాల్సినటువంటి సదుపాయాలు కలిగింది.